ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికన్నా ముఖ్య అతిథులు, గౌరవమైన అతిథులు ఎవరైతే సామాన్య ప్రజలు బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారో వారందరూ కూడా ఇవాళ మనందరికీ కూడా విశిష్టమైన అతిథులుగా మనం భావించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పవిత్రమైన ప్రజా ప్రయోజన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకు కలిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చెప్పాడు, అంత్యోదయ అట్టడుగున ఉన్నట్టు ప్రజల యొక్క ఉన్నతి ముఖ్యము. ఈ దేశ ప్రజల యొక్క సర్వాంగీణ ఉన్నతికి, దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలి. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులు, అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో ఈ వర్గాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పని ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలోని భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి జన ధన యోజన పేరు హిందీదే కావచ్చు, కానీ మనకు తెలుగు వాళ్ళకి కూడా సులభంగా అర్థమవుతుంది. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రే, జన అంటే జనం అని అందరికీ తెలుసు, ధన అంటే ధనం అని అందరికీ తెలుసు, యోజన అంటే ప్రణాళిక అని కూడా అందరికీ తెలుసు. అందువల్ల మంచి పేరు ఈ కార్యక్రమానికి పెట్టారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రపంచ బ్యాంకు లెక్కలు ఒకసారి కానీ మనం పరిశీలిస్తే ఆ ప్రపంచ బ్యాంకు 2012 నాటి లెక్క ప్రకారం కేవలం 35% మందికి మాత్రమే ఈ దేశంలో బ్యాంకింగ్ సేవలు అందుతూ ఉన్నాయి. 35% ఆఫ్ ది ఇండియన్ అడల్ట్స్ హ్యాడ్ యాక్సెస్ టు ఫార్మల్ బ్యాంక్ అకౌంట్. దానిలో కూడా కేవలం 8% మంది మాత్రమే బ్యాంకు లేక రుణ సౌకర్యాన్ని గత 12 నెలల్లో పొందారని ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక జరుగుతోంది. అలాగే రైతులకు కూడా 32% పైన వాడికి రుణం అందాల్సి ఉంటే కేవలం 18% మాత్రమే రైతులకు రుణం అందుతుంది. ఈ వ్యవస్థను మనందరం కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఎవరిని తప్పుపట్టేందుకు కాదు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని సమీక్ష చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 58.7% గృహాలకు బ్యాంకు సర్వీసులతో అనుబంధం ఉంది. 54.46% గ్రామీణ ప్రాంతాల్లో, 67.68% పట్టణ ప్రాంతాల్లో ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదైతే ఇంతకుముందు ఏర్పడకముందు ఉండింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సంయుక్త లెక్కలను కానీ మనం పరిశీలిస్తే మొత్తం ఉండేట ఇళ్ల సంఖ్య 1,11,63,243. 1,11,63,243. ఇప్పటి వరకు ఈ బ్యాంకింగ్ యొక్క ఆర్థిక వ్యవస్థలో వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య అవుతుందో అది 53.1%. అంటే దాని అర్థం ఇప్పటి వరకు బ్యాంకు ముఖం చూడని వాళ్ళు, బ్యాంకు ఖాతా తెరవని వాళ్ళు, బ్యాంకు ద్వారా సౌకర్యం పొందిన వాళ్ళ యొక్క సంఖ్య మనం చూస్తే 98,61,251, 46.9%. అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాల మొత్తం మీద 2,10,24,534 ఇళ్ళు ఉంటే దాంట్లో 98,61,251 ఇళ్లకు బ్యాంకుతో అనుసంధానం లేదు. దాన్ని బట్టి సవాలు ఎంత తీవ్రమైనదో మనందరికీ అర్థమవుతోంది. అందుకని దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 1,15,000 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. అలాగే 1,60,000 ఏటీఎం నెట్వర్క్లు ఉన్నాయి. 43,962 బ్రాంచులు ఏవైతే ఉన్నాయో బ్యాంకు బ్రాంచ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 23,334 ఏటీఎంలు అంటే 14% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ముఖ్యమైన ఉద్దేశం, ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలి, ప్రతి ఒక్కరికి అవసరమైన రుణ సౌకర్యం దొరకాలి, ప్రతి ఒక్కరికి తమ దగ్గర ఉన్నట్టు ఆదా చేసుకున్న సొమ్మును భద్రపరచుకోవడానికి రెమిటెన్స్ కోసం అవకాశం కలగాలి, ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కలగాలి, ప్రతి ఒక్కరికి తమకు వచ్చే పెన్షన్ కానీ తమ భవిష్యత్తు కోసం తాము దాచిపెట్టుకునే నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు అవుతున్నాయో ఆ సౌకర్యాలు మధ్యవర్తుల చేతిలో పడి ఆలస్యమై అవినీతికి గురై ఇబ్బంది కాకుండా నేరుగా ఆ మొత్తం వచ్చి వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ కావాలి. అది ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, మనం ఒక్కసారి దీన్ని కానీ గమనిస్తే ఇప్పటికీ సమాజంలో ఉన్న అనేక వర్గాలు ఈ బ్యాంకింగ్ సౌకర్యాలకు అందకుండా దూరంగా ఉన్నారు. స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పరిస్థితి రావడం మనందరికీ విచారకరం. స్వీడను, ఫ్రాన్స్ దేశాల్లో బ్యాంకులు
తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ బ్యాంకు ఖాతా తెరవాలి. ఇక కెనడా లాంటి దేశం చూస్తే కెనడాలో చట్టం ఏం చెప్తుందంటే బ్యాంకులు ప్రతి ఒక్కరికి కూడా మినిమం బ్యాలెన్స్ లేకపోయినా దానిపైన ఒత్తిడి చేయకుండా బ్యాంకు ఖాతా తెరవాలని కెనడా చట్టం చెప్తోంది. భారతదేశంలో ఇంతకాలానికి మన సామాన్య జనానికి కూడా అందరికీ బ్యాంకు ఖాతా తెరిచేందుకు అవకాశం లభించింది. దీనివల్ల దేశ అభివృద్ధి చెందుతుంది, సమాజం మరింత అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. దీని ఉద్దేశం ఇక చేయాల్సిన పని ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బ్యాంకు శాఖను ఏర్పాటు చేసుకోవాలి. అది లక్ష్యంగా పెట్టుకోవాలి, అది టార్గెట్గా పెట్టుకోవాలి. రెండవది, ప్రతి ఇంటికి కనీసం ఒక్క అకౌంట్ అన్న ఉండాలి. ఇంట్లో 5 మంది ఉంటాం సరాసరి 5 మందిగా 4 కానీ ఉండొచ్చు. ఉంటే కనీసం ఒక్కరికన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని ప్రకారం చూస్తే మనం 6 కోట్ల పైచులకు బ్యాంక్ అకౌంట్లు గ్రామాల్లో, 1.5 కోట్ల అకౌంట్లు పట్టణాల్లో తెరవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మహత్తర కార్యాన్ని బ్యాంకులు రాబోయే రోజుల్లో ఒక మహత్తర కార్యక్రమంగా తీసుకొని దాన్ని పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. అందుకని ఈ దేశంలో కేవలం 5,92,000 గ్రామాలు ఉంటే చాలా తక్కువ గ్రామాల్లోనే బ్యాంకు బ్రాంచులు ఉన్నాయి. వాటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు ఇవాళ అయితే మనం కార్యక్రమాన్ని చేపట్టామో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు చెప్పారు. ఒకటి, అందరికీ బ్యాంకులు విస్తరణ. రెండవది, కొద్ది రోజులు కానీ సక్రమంగా బ్యాంకు ఖాతా నిర్వహిస్తే 5,000 రూపాయలు నువ్వు అప్పుగా బ్యాంకులో నుంచి తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఓవర్ డ్రాఫ్ట్ లాగా తీసుకోవచ్చు. మూడవది, కుటుంబ సభ్యులకు ఎవరికైనా దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే 1,00,000 రూపాయలు బీమా సౌకర్యం ఆ కుటుంబానికి చెందుతుంది. ఇది ఇప్పుడున్న ప్రస్తుత యుగంలో పేదవాళ్లకు ఇది పెద్ద వరం లాంటిది. శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు ఇచ్చే వరంగా దీన్ని భావించవచ్చు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ డబ్బు మీదే, మాది కాదు, లేదా ఈ బ్యాంక్ అధికారులది కాదు. ఈ డబ్బు ప్రజలది. ప్రజల డబ్బుకు బ్యాంకులు ట్రస్టీలుగా వ్యవహరించి వాటిని సక్రమంగా పొదుపు చేసి వాటిని ఇతరులకు అప్పుకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రాబట్టి మన డబ్బు మనకు తిరిగి అందించినప్పుడు కొంత వడ్డీని జమ చేసి మనకు అందిస్తూ ఉన్నాయి. ఈ మహత్తర కార్యక్రమం చేసే బ్యాంకింగ్ అధికారులు అందరూ కూడా ప్రజలే అసలైన ప్రభువులు. వాళ్ళు వచ్చినప్పుడు కాస్త చిరునవ్వు నవ్వడం, వాళ్ళకి ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చోమని చెప్పడం, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేయడం, మంచిగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి అర్థమైన భాషలో మాట్లాడడం. అది కూడా వాళ్ళకి అర్థమైన భాషలో మాట్లాడిపోతే వ్యర్థమైపోతుంది. వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. మధ్యలో ఇంకొకరు వచ్చి ఏదో రాస్తారు, వీడు ఒకటి అమౌంట్ చెప్తాడు, వాడికి అమౌంట్ రాస్తాడు, ఇంకొకటి అమౌంట్ డ్రా చేస్తాడు. ఈ విషయాలు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అందుకని బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులకు, కింద స్థాయి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆ స్థానికమైన భాష తెలిసి ఉండాలి. ఆ మాండలికమైన పరిస్థితులను కూడా తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకొక సౌకర్యం కూడా జరగబోతుంది. అదేంటంటే ఇంతకుముందు ప్రభుత్వమే దాన్ని ఆలోచించింది, దాన్ని అమలు ఆలస్యమైంది. ఏంటంటే ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలు, ప్రభుత్వం ద్వారా వచ్చే ఇతరత్ర సహాయాలన్నీ కూడా నేరుగా వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేసేదానికి ఈ బ్యాంకింగ్ శాఖల యొక్క విస్తరణ, ఈ అకౌంట్ల యొక్క విస్తరణ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల మొత్తం అంతా కూడా ఈ వైట్ కూడా అయిపోద్ది, ఆటోమేటిక్గా వైట్ కూడా అయిపోద్ది, బ్లాక్ టైట్ కూడా అయిపోద్ది. ఇతరత్ర రకమైన దురుపయోగాలు కూడా అవకాశం తగ్గిపోద్ది. దానికి కూడా కొన్ని ఉపాయాలు కొంతమంది గమనించవచ్చు, మనం కాదనలేము. దాన్ని కూడా మనం మళ్ళీ గమనించి దానికి ఉపాయాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని ఈ ప్రధానమంత్రి గారు ఇందాక చెప్పారు, మన ప్రధానమంత్రి చాలా వేగం, ఆయన వేగాన్ని తట్టుకోవాలని అందరూ సులభం కాదు. ఆయన చెప్పాడు స్కిల్, స్పీడ్, స్కేల్. ఈ దేశం ఇవాళ వేగంగా పరిగెత్తారు. ప్రజల కోరికలు చాలా పైన ఉన్నాయి. మనం దాన్ని అందుకోవాలని చెప్పారంటే ప్రపంచం అంతా వేగంగా ముందుకెళ్తా ఉంది. మనం ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో ఉన్నాం. ప్రపంచం పరిగెత్తున్నప్పుడు భారతదేశం కూడా మనం పరుగు పందెంలో మనం ముందు ఉండాలి. ఆ కోరికలు నెరవేర్చాలంటే వేగంగా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి, పెద్ద ఎత్తున పనిచేయాలి. ఇప్పుడే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ శంతన్ ముఖర్జీ గారు చెప్పారు, వాళ్ళకి ఇచ్చిన లక్ష్యం 2,50,000 అయితే ఇప్పటికే సుమారు 5 లక్షల పైగా అకౌంట్ ఓపెన్ చేశారు. సో అనుకుంటే చేయగలరు అన్నమాట. అర్థమైంది కదా, అనుకుంటే చేయగలరు. ఇందాక ప్రధానమంత్రి గారు చెప్పారు 2015 ఆగస్టు 15 దాకా టైం ఉంది. ఆ టైం లోపల ఈ దేశంలో ఉన్న 10 కోట్ల అకౌంట్ ఖాతాలు వాటన్నింటినీ ప్రారంభించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా పెద్ద సవాలు, అంత సులభం కాదు. కానీ ప్రధానమంత్రి పరిగెత్తిస్తున్నాడు అందరినీ. ఆ పరుగు పందెంలో మనందరం కూడా పాల్గొని ఆ ప్రజలకు మనం ఈ చేయూతను అందించాలి. ఎందుకంటే ఇంతకాలం ఒక దాహార్తితో తమకు కూడా ఈ సేవలు అందకుండా దూరంగా ఉన్న ప్రజలను ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేసి ఈ అభివృద్ధి పదంలో వాళ్ళకు కూడా ఫలాలు అందించే విధంగా చేయాల్సిన కర్తవ్యం అందరిపైన కూడా ఉంది.
మరి ప్రధానమంత్రి గారు ఈ యొక్క అమ్మాయిలు ఆడబిడ్డ పుడితే వాళ్ళకి సేవింగ్ సర్టిఫికేట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చే విధంగా ఒకటి ప్రకటించారు. రెండోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యాన్యువల్ సీలింగ్ ఇంతకుముందు 1,00,000 ఉంటే దాన్ని ఇప్పుడు 1,50,000 చేశారు. మూడవది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లిమిట్ సెక్షన్ 80C కింద దాన్ని 1,00,000 ఉంటే 1,50,000 చేశారు. కిసాన్ వికాస్ పత్రాన్ని కూడా అందరికి అందించే విధంగా దాన్ని కూడా సేవింగ్స్తో ముడిపెట్టారు. పూరెస్ట్ హౌస్ హోల్డ్ అంటే సుమారు 60 మిలియన్ల మందికి ఈ విధంగా బ్యాంకుల ద్వారా ఈ సౌకర్యం అందే పరిస్థితి కలుగుతోంది. దీంతోపాటు ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు పెట్టాలి, శానిటేషన్ శుభ్రత పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి, ప్రతి ఇంటికి టాయిలెట్, అలాగే ప్రతి ఇంటికి నీరు, ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి ఒక్కరికి ఇళ్ళు 2022 నాటికి అందరికీ ఇళ్ళు సంకల్పించాలని చెప్పని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు చెప్పండి కొత్తగా చేర్చుకోవడం అవుతుందో అది నా యొక్క స్కీమ్, అది 2022 ప్రధానమంత్రి గారు నాకు అందించినట్టు ఆదేశం. దాన్ని వేగవంతం చేయడం కోసం ఈ రోజు ప్రారంభించిన ఈ పని కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వరిష్ఠ సేవా బీమా యోజన కూడా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు నిన్ననే ఇప్పటి వరకు ఒక నెలకు ఒక సిలిండర్ కన్నా ఎక్కువ వాడకూడదని అంటే ఆ యొక్క నిబంధనను తొలగించి 12 సిలిండర్ ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు, 12 కూడా మళ్ళీ అందరికి లభిస్తాయని చెప్పని ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. ఈ గవర్నెన్స్ అనేది బజ్వర్డ్ ఇన్ దిస్ గవర్నమెంట్. అలాగే ఈ పనికిరాని చట్టాలు అవుతున్నాయో వాటన్నింటి కూడా తొలగిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం దేశంలో ఇవాళ అనేక చోట్ల జరుగుతోంది. ప్రధానమంత్రి గారు ఢిల్లీలో, రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో, సుష్మా స్వరాజ్ గారు మధ్యప్రదేశ్లో, అలాగే నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్రలో, సదానంద గౌడ్ గారు కర్ణాటకలో, ఉమాభారతి గారు జమ్మూ కాశ్మీర్లో, నజ్మా హెప్తుల్లా మధ్యప్రదేశ్లో, రామ్విలాస్ పాస్వాన్ బీహార్లో, కర్రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్లో, మేనకా సంజయ్ గాంధీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో, అనంతకుమార్ గారు కర్ణాటకలో, రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు చెన్నైలో, అశోక్ గజపతిరాజు పోస్పాటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో, అనిల్ గీతే తిరుపతి ఆంధ్రప్రదేశ్లో, హంసరాజ్ హర్సిమిత్ బాదల్ పంజాబ్ లూధియానాలో, నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్లో, జువెల్ ఒరామ్ ఒరిస్సాలో, రాధామోహన్ సింగ్ బీహార్లో, తవర్చంద్ గెహ్లోట్ రాజస్థాన్లో, స్మృతి ఇరానీ గుజరాత్ అహ్మదాబాద్ గాంధీనగర్లో, హర్షవర్ధన్ ఢిల్లీలో, జనరల్ వికే సింగ్ ఉత్తరప్రదేశ్లో, ఇందర్జిత్ సింగ్ హర్యానాలో, సంతోష్ కుమార్ గంగ్వార్ ఉత్తరప్రదేశ్లో, శ్రీపాద్ నాయక్ గోవాలో, ధర్మేంద్ర ప్రధాన్ జార్ఖండ్లో, సోనావాల్ అస్సాంలో, ప్రకాష్ జావడేకర్ మహారాష్ట్రలో, పీయూష్ గోయల్ మహారాష్ట్రలో, జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీర్లో, సిద్ధేశ్వర కర్ణాటకలో, మనోజ్ సిన్హా ఉత్తరప్రదేశ్లో, నిహాల్ చంద్ రాజస్థాన్లో, ఉపేంద్ర కుష్వా బీహార్లో, రాధాకృష్ణ తమిళనాడులో, కిరణ్ రిజ్జు అరుణాచల్ ప్రదేశ్లో, కృష్ణపాల్ హర్యానాలో, మన్సుఖ్ భాయ్ వసావా గుజరాత్లో, సంజీవ్ కుమార్ బలియాన్ ఆగ్రాలో, అలాగే విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్లో, మరి సుదర్శన్ భగత్ జార్ఖండ్లో. దేశంలో ఉన్న అన్ని ముఖ్య ప్రదేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అవకాశం ఉన్న చోట ముఖ్యమంత్రులు, లేని చోట ఆర్థిక మంత్రులు, వీళ్ళందరినీ కలిపి కార్యక్రమాన్ని మిగతా చోట్ల స్థానిక ఎంపీలు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఈ కార్యక్రమం ప్రజల యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఎంతో విస్తృతంగా విస్తారంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటుందని, మందకొడితనం తొలగిపోతుందని, దేశంలో ఇప్పటికే ఒక ఆశాజనక పరిస్థితులు కొంత ఏర్పడ్డాయి. ఆర్థిక మందకొడి తగ్గి మళ్ళా ఆర్థిక వ్యవస్థ రైలు పట్టాలపై ఎక్కడం, అలాగే వ్యాపారం కాస్త మెరుగుపడడం, అలాగే ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో పారిశ్రామిక రంగం కాస్త మెరుగైన సూచనలు కనపడడం, అలాగే అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టేదానికి జనం ముందుకు రావడం. ఎందుకంటే మన దేశంలో మనందరూ మాట్లాడుతున్నాం పంచాలి పంచాలి పంచాలని. పంచాలంటే ముందు పెంచాలి, పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుందనే విషయం మనందరికీ తెలుసు. అందుకని ఈ పెంచాలి, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మోర్, వీ హ్యావ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ జరగాలంటే అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ యొక్క వాతావరణం దేశంలో ఏర్పడింది. దీనికి అందరి యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ మరొకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇతర బ్యాంకులు ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుగా ప్రధానమంత్రి గారు కోరుకునే విధంగా త్వరితగతిన ఈ అకౌంట్ ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారో ఇదే స్పీడ్, ఇదే స్కేల్, ఇదే స్కిల్తో రాబోయే రోజుల్లో పూర్తి చేసి ప్రధానమంత్రి గారు చేసిన దిశానిర్దేశానికి అందరూ అనుగుణంగా పనిచేస్తారని చెప్పని భావిస్తూ ఈరోజు ఈ వచ్చిన వాళ్ళందరిలో కూడా ప్రధానమంత్రి ఇంకో మాట చెప్పాడు, ముందు అకౌంట్ మహిళలకు ఓపెన్ చేయండి అని. ఎందుకంటే మహిళలు డబ్బు వస్తే జాగ్రత్తగా దాచుకుంటారు, కుటుంబాన్ని నిర్వహించాల్సింది వాళ్ళు. ఇంటికి ఫైనాన్స్ మినిస్టరు మహిళ అనే విషయం మనందరికీ తెలుసు. మగవాళ్ళ చేతికి వస్తే సాయంత్రం పూట ఎక్కడికి పోతారో చాలామంది మనందరికీ తెలుసు. అయితే
అలా అని అందరూ పోతారని కాదు. చాలామంది బుద్ధిమంతులు మగవాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో అనుమానం ఏమాత్రం కూడా లేదు. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే కుటుంబ వ్యవస్థను మనం తీసుకెళ్లాలా. ఇతర దేశాల్లో 12 ఏళ్ళు 16 ఏళ్ళు దాటితే వాళ్ళు వదిలేస్తారు, నువ్వు పోయి సంపాదించుకో కష్టపడేది. మన దేశంలో అట్లా కాకుండా మన తాత తండ్రులు చూసుకోవాలా, మన మనవాళ్ళని మనవరాళ్ళు చూసుకోవాలా, మన కొడుకుని కూతురు చూసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తును చూసుకోవాలా అని అనుకుంటాం. ఆఖరికి రిక్షా కార్మికుడు సైతం తన చెల్లెలకు పెళ్ళయిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది భారతీయ సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనం. దాని దృష్ట్యా ఈ బ్యాంకింగ్ ఖాతా వ్యవస్థ అయిపోందో ఇది మంచి మనందరికీ కూడా నిజంగా ఒక వరం లాంటిది చెప్పి భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పార్లమెంట్ సభ్యులందరికీ, రాజ్యసభ లోక్సభ సభ్యులందరికీ, అలాగే శాసనసభ్యులకు, అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా లాంఛనంగా ఇవాళ ప్రారంభిస్తున్నా అని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నమస్కారం. జై హింద్.